ప్రవస్తి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాళ నేను మీకు చింతపండు పచ్చడి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎండుమిరపకాయలతో చేసుకుంటాం కదా. సో చూసేయండి, ఇంగ్రీడియంట్స్ అనేది కూడా నేను కంప్లీట్గా డిస్ప్లే చేస్తున్నాను. అండ్ తయారీ విధానం అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చేస్తున్నప్పుడు. చూసేయండి. క్విక్గా ఏంటంటే చింతపండు చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే మీరు కాస్త చింతపండు తీసేసుకొని బాగా నార కానీ అండ్ గింజలు లేకుండా ఏం చేయండి అంటే ఒక బౌల్లోకి తీసేసుకోండి. నేను ఎంత అంటే అరౌండ్ ఒక 100 grams తీసుకున్నాను. 100 grams తీసేసుకొని ఏం చేయండి అంటే దీన్ని బాగా ఒక 2 times వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మీరు వాటర్ వేసి పెట్టేసుకోండి. కొంచెం చింతపండు అనేది బాగా నానాలి మనకి. సో ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకున్నాను కదండి, ఒక 3 times. సో ఇప్పుడు ఇందులోకి ఏం చేయండి అంటే కొన్ని వాటర్ వేసి పెట్టేసుకోండి. మనకి చింతపండు అనేది బాగా నానాలి. చూడండి, మరీ ఎక్కువగా మునిగేలాగా వేసుకోకండి, ఎందుకంటే మనకి వాటర్ అనేది మనకి వేస్ట్ అయిపోయి పులుపు అనేది తగ్గిపోతుంది. సో కాస్త వరకు పోసేసి దీన్ని కరెక్ట్గా లోపలికి డిప్ అయ్యేలాగా పెట్టేసుకోండి. సో ఇది నానేంత వరకు మనం ఏం చేయాలంటే దీనికి అండ్ నెక్స్ట్ అది నానబెట్టేసుకున్నాక ఏం చేయండి అంటే ఒక బాండీ తీసుకోండి. ఇందులోకి నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నేను కాస్త క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే మనకి చింతపండు పచ్చళ్ళలోకి కాస్త తక్కువ కొంచెం మన అందాదా మనం ఎలా తింటాము అనే స్పైసీ చూసుకొని మనం వేసుకుంటాము. నేను కాస్త ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ఇది మనకి కాస్త పొడి అనేది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఈవెన్ ఎప్పుడైనా వేడివేడి అన్నంలో కూడా తినడానికి వస్తుంది. సో అందుకని నేను కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. ఇవి ఏం చేస్తానంటే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఇది పైన ఇవన్నీ తీసేసుకొని ఇందులోకి నేను కొంచెం ఒక 1 spoon అంత ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఒక 1 spoon అంత ఆయిల్ వేసాను. ఇప్పుడు ఏం చేయండి అంటే దీంట్లో స్టవ్ అనేది మీరు సిమ్లోనే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే మీకు ఇది ఎక్కువగా నల్లగా అయిపోతే కనుక మీకు టేస్ట్ అనేది బాగా రాదు. సో ఇలా మీరు ఏం చేయండి అంటే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా కింద మాత్రమే మాడిపోయి పైన కలర్ అలా లేకుండా ఉండకుండా ఈవెన్గా మీకు ఇది అవుతుంది. సో ఇంకా మనకు చూడండి, ఓ మోతాదులో ఇలా అయ్యాక మరీ ఎక్కువగా ఎర్రగా చేసుకోకండి, ఎందుకంటే మీకు చట్నీ అనేది నల్లగా అవుతుంది. సో ఈ మోతాదులో అయ్యాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఏం చేయండి అంటే దీన్ని చల్లారనివ్వండి, బాగా మనకు ఇది బాగా చల్లారాలి. అండ్ ఇంకొకటి చింతపండు అనేది బాగా నానాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను అవి చల్లగయ్యే లోపల ఇంకొక బాండీ తీసేసుకొని అందులో ఏం చేశానంటే ఆనియన్ తీసుకొని ఒక 3-4 ఆనియన్స్ తీసేసుకొని వాటిని బాగా వాష్ చేసుకున్న పీసెస్ కట్ చేసుకున్నాను. సో చిన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను. చూడండి ఇలా. అండ్ ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే 1 spoon వరకు ఆయిల్ వేయండి. 1 spoon వరకు ఆయిల్ వేసాక కొంచెం పసుపు వేయండి, ఎక్కువ కాదు, కాస్త వేయండి. ఇప్పుడు ఏంటంటే వీటిని కొంచెం వరకు మీకు బాగా మగ్గే వరకు కాసేపు ఉంచండి. ఏంటంటే ఇవి జస్ట్ నేను చింతపండు చట్నీ అయ్యాక దాన్ని అందులో కలుపుతామన్నమాట. దానివల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకు తినేటప్పుడు కాస్త వేగిన ఆనియన్ ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది మనకు బాగా అనిపిస్తుంది. చూడండి, ఇలా వేగనివ్వండి కాసేపు. ఆనియన్ అనేది కాస్త స్టవ్ మీద వేగుతున్నప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక నేను వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి, ఈ ఎండుమిర్చి అనేది జార్లోకి తీసుకున్నాను. ఈ జార్లోకి ఏం చేస్తున్నానంటే నేను కొంచెం ఒక 1/2 spoon అంతా దొడ్డుప్పు వేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు దేనింటే కొంచెం ఒకసారి తిప్పేసుకోండి. చూడండి, నేను ఇది కాస్త తిప్పేసుకున్నాను. ఇది కాస్త తిప్పేసుకున్నాక నేను ఏం చేశానంటే ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను. సో ఇన్ని తీసుకుంటున్నాను, ఏంటంటే టేస్ట్ అనేది బాగా అవుతుంది. సో చూడండి, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి. సో ఇన్ని తీసుకున్నాను. ఇందులోకి ఏం చేయండి అంటే చూడండి, ఇందులోకి నేను కాస్త వెల్లుల్లి వేసుకున్నాను. ఇందులోకి ఏం చేస్తున్నాను అంటే కొంచెం
ఒక హాఫ్ స్పూన్ అంతా నేను జీలకర్ర వేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ధనియాలు. నార్మల్గా ఇవి మనం మిర్చిలో వేసుకోవచ్చు, బట్ ఏంటంటే అది స్టవ్ మీద వేసినప్పుడు నల్లగా అయిపోతాయన్న మైండ్ సెట్తో నేను అసలు వేయను. సో చూడండి, ఇలా ఇవన్నీ వేసాక మీరు మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. చూడండి, ఇలా అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని ఇంకా మీకు ఎంత ఫైన్గా కావాలంటే చేసుకోవచ్చు. నేను నార్మల్గా మళ్ళీ చింతపండులో వేస్తాను కాబట్టి ఈ మోతాదులో తీసేసుకున్నాను. మనం దీన్ని ఏంటంటే ఈవెన్ వేడి అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఆనియన్స్ అనేది మనకి ఇలా అయ్యాయి. ఇంకా నేను కాసేపు ఉంచుతాను, కొంచెం ఇంకా ఎర్రగా కావడానికి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే జార్లో ఉన్న తీసేసుకొని ఒక బౌల్లోకి ఇందులోనే నేను నానబెట్టి పెట్టుకున్నాను కదండి ముందు, ఆ చింతపండు వేసేసాను. ఇది ఒకసారి కొంచెం తిప్పుకోండి. ఇది కాస్త తిప్పుకున్నాక నేను ఇందులోకి ఏం చేస్తున్నానంటే కాస్త బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్నాక కూడా కొంచెం తిప్పుకోండి. ఇలా కాస్త చింతపండు అనేది మళ్ళీ గ్రైండ్ అయింది కదండి, ఇందులోకి నేను ఏం చేస్తున్నాను అంటే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిరప్పొడి ఉంది కదండి, అది నేను ఈ దాంట్లో ఒక హాఫ్ వేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూడండి, అందులోకి నేను వేసేసుకున్నాను ఇది. ఇప్పుడు ఏం చేయండి అంటే దీన్ని ఒకసారి తిప్పేసుకోండి. సో చూడండి, ఇందులోకి నేను తిప్పేసుకున్నాను కదా. అండ్ దీంట్లో నేను వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే కనుక మీకు స్టోర్ ఉండదు, పాడైపోతుంది. అండ్ నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు. మనం నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, దాంట్లో ఉన్నన్ని వాటర్ మాత్రమే యాడ్ చేశాను. సో ఒకవేళ మీకు లేదు ఇది థిక్నెస్ అనిపించింది అనుకుంటే కనుక మీరు ఈ టైంలోనే ఒక కొన్ని హాఫ్ గ్లాస్లో కొన్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అండ్ చూడండి, నేను ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ బౌల్లోకి తీసుకున్నాను. మీకు కావాలంటే ఆ థిక్నెస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇదేంటంటే మేము మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇది ఈవెన్ ఏంటంటే మీరు వేడివేడి అన్నంలో తిన్నా కానీ బాగుంటుంది. అండ్ నార్మల్గా ఇది ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యాక ఉంటారు కదండి, బాలింతలు అంటారు కదా, వాళ్ళకి ఇది తింటే కనుక పాలు బాగా పడతాయని చెప్తారు. అండ్ ఎందుకంటే ఎవ్రీ మదర్ కూడా వాళ్ళ పిల్లలు డెలివరీ తర్వాత ఇది బాగా ప్రిఫర్ చేస్తారు. స్టార్టింగ్లో మనం రైస్ తినేటప్పుడు ఒక 2 ముద్దలు తింటే కనుక పాలు బాగా వస్తాయనేది ఒక నమ్మకం అనమాట. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి ఇలా కూడా పెట్టండి. ఇందులో ఏం లేదండి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అండ్ కొంచెం ఉప్పు, అంతే అండి. ఇంకా మన ఇష్టాన్ని బట్టి మీరు కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు, ఇంకా అది మన టేస్ట్ని బట్టండి. అండ్ స్టవ్ మీద నేను పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇలా వేగాయండి ఇంత. సో దీన్ని ఏం చేయండి అంటే కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారాక మీరు ఏదైతే చింతపండు పచ్చడి ఉందో అందులో కలిపేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే మీరు కలుపుకోవచ్చు, లేకపోతే లేదు, నార్మల్గా అయినా తినేయచ్చు. చూడండి, బాగా చల్లారాక కలుపుకోండి, లేకపోతే మీకు పాడైపోతుంది. ఈ చింతపండు పచ్చడి అనేది మీరు వేడి అన్నంలో మీరు నెయ్యి వేసుకొని కానీ కాస్త కొంచెం నూనె వేసుకొని కానీ తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఫైనల్ కలిపాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో చూడండి, నేను ఆనియన్స్ అనేది బాగా ఇది చల్లారాక ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని వేడివేడి అన్నంలో మనం తినేయడమే. సో చూడండి, కలిపేసుకున్నాక మనకి ఇంత బాగా కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ ఇది ఎలా ఉంది అనేది నేనైతే చెప్పనండి, ఎందుకంటే నేను చెప్తే ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకున్నట్టుగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, ఒకవేళ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి నేను డైలీ ఏదైనా చేసిన కుకింగ్ వీడియోస్ కానీ పెడతాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. అండ్ అంతే అండి ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ద వీడియో. బాయ్.